నమస్తే అమ్మ, నా పేరు యాదవ్ రెడ్డి. నేను ఎన్పిఎం రైతుని. నేను మా ఇంటి దగ్గర పశువుల పాక వేసినాము, దాని గురించి మీకు చెప్తాను. అని క్యాటిల్ షెడ్ లైనింగ్ ఎలా నిర్మించావు? దీని పెద్ద పని ఏం లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే క్యాటిల్ షెడ్ లేను, ఇదే బురద అవుతుంది అని అట్లా వేయకుండా ఏం చేసినంటే కంకర ఇసుక తీసుకొని ఆ రోజుకి ఏమైంది తాత్కాలికానికి ఒక మేస్త్రిని చిన్న ఒక ఆయన తోలుకొచ్చి మంచిగా బెడ్ ఇట్లా వేసి కంకర ఇసుక కలిపి వేసి ఇంకా సిమెంట్ కలిపి వేసినాము. వేసి కొద్దిగా ఏటవాలుగా బురద కాకుండా, అది ఒకవేళ మూత్రము పెండ వచ్చినా కానీ మూత్రం అట్లా పక్క పూట వెళ్ళిపోయేటట్లు, మళ్ళా పెండ తీసి అక్కడ పక్కకి వేసుకుంటట్టు రెండు ఒకతాన కలవకుండా చేసినాము. ఇంకా మళ్ళా పశువులు ఉడక శుభ్రంగా ఉంటాయి ఇట్లా వేస్తే, అందుకని చేసినాము. వేరే వాళ్ళు ఊర్లో కట్టేస్తారు కానీ బురదలా అవి రుద్దుకొని అవి వాళ్ళు రోజు కడగాలనకుండా ఇవి ఒక రోజుకు 2 రోజులు కొన్నాడు కడిగినా అని శుభ్రంగా ఉంటాయి. ఇది కింద బెడ్ చేసినాం కదమ్మా, అయినా పైన ఎట్లా అంటే కర్రలు వేట వల్ల వేసి ఈ చొప్ప కంది పొరక వేసి వర్షపు నీళ్ళు కిందికి పెట్టేటట్లు వేసి బర్రెలకు అట్లే వాన పడదు కదా, వాతావరణం చల్లగా ఉంటుందని పొరక అది వేసినాం. వర్షం ఎండగొట్టకుండా వాతావరణం కూడా జర చల్లగా ఉంటుంది పశువులకు, అందుకని ఇట్లా ఈ రకంగా వేసినాం. ఇది మేత ఉడక అట్లే వేసినాక ఏమైందంటే ఇది ఇట్లా గాడి ఎందుకు చేసినామంటే పశువులకు దాంట్లో వేసి మనం ఎక్కడన్నా వేరే చేను కానీ ఎక్కడన్నా వెళ్ళినా అని అవి దాంట్లో ఉన్న మేత తింటాయి, శుభ్రంగా ఉంటాయి. ఉంటాయి. ఒక సమయానికి మనం లేకున్నా ఎక్కువ వేసిపోయినా మంచిగా అడ్జస్ట్ అవుతుంది. అని ఈ పశువులు పోసిన మూత్రాన్ని ఎలా సేకరిస్తారు? ఎందుకమ్మా ఇంతకుముందు చెప్తే కదమ్మా, ఈ బెడ్ ఇప్పుడు ఏటవాళ్ళు వేసినాం కదా, ఇక్కడ కాలువ ఉంది కదమ్మా, ఈ కాలువ పోంటి పడి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ ఒక కుండ ఉంది, ఆ కుండలో సేకరిస్తాం. అన్న పశువుల కొట్టంలో మూత్రం సేకరించడానికి కుండ ఎక్కడ వాడుకోవాలన్నా? అది చివరికి ఆ కుటుంబంలో పశువులు పోని జాగల పాతుకొని అక్కడ పాతాలి. పశువులు తిరగని చోట పాతుకోవాలి ఒక మూలకు. ఈ కాలువ ద్వారా పశువుల మూత్రము కుండలకు సేకరించబడుతుంది. అని పశువుల మూత్రం కుండలో పట్టినావు కదా, ఆ పట్టిన మూత్రాన్ని ఏం చేస్తారన్నా?
విత్తన శుద్ధి చేసుకోనికి ఉపయోగపడుతుంది. అట్లే ద్రవజీవామృతం ఘనజీవామృతం చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా మళ్ళీ ఏం చేస్తా అంటే కొన్ని కషాయాలకు పనికొస్తుంది. బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, నీమాశ్రము, అట్లా ఇంకా కొన్ని ఇతర కషాయాలలో కూడా చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడుతుంది. మిగతా కషాయాలకు కూడా వాడుకోవచ్చు. అంటే ఈ పశువుల మూత్రము సేకరించడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? పశువుల మూత్రం ముందు జాగ్రత్త చర్యలంటే పెండ పడకుండా చూసుకోవాలి. ఇంకా ఈ కాలువల చెత్త చెదారం లేకుండా నీట్గా క్లీన్గా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకా మళ్ళీ పడకుండా చేసుకోవాలి. కుండలో చెత్త చెదారం పడకుండా పైన మూత పెట్టాలమ్మా. పెండ అది ఇది పడకుండా గడ్డి పడకుండా మూత పెట్టాలి. నిండిన తర్వాత అది తీసి ఒక క్యాన్లో ప్లాస్టిక్ క్యాన్లో పోసుకొని దాన్ని మా ఎన్పిఎం పద్ధతిలో కషాయాలకు వాడుకోవాలి. పోసుకోవాలి. కుండలో నించిన పశువుల మూత్రాన్ని ఒక బకెట్లో కానీ ఒక డబ్బాలో కానీ తీసుకొని నీమాశ్రమ కానీ బ్రహ్మాశ్రమ కానీ వివిధ కషాయాలకు వాడేటందుకు పంచగవ్య ప్రతిదాన్ని కానీ కషాయాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా కుండలో నిండిన మూత్రాన్ని మనం తగినంత వరకు తీసుకొని చెత్త చెదారం పడకుండా మళ్ళీ మంచిగా దట్టంగా కానీ ఒక బట్ట లేకుండా కానీ ఇట్లే మూత మంచిగా గట్టి మూసుకొని వాళ్ళేనమ్మా జాగ్రత్తగా ఉంటుంది. పశువుల మూత్ర సేకరణ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలన్నా. మంచిదమ్మా, ధన్యవాదాలు.